అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి అభ్యర్థులందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలతో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి స్పెషల్ ఆఫర్స్ కేవలం మార్చి 30, 31, ఏప్రిల్ 1 3 రోజులు మాత్రమే. ఏపీడీఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. డైలీ లైవ్ క్లాసెస్ ని రికార్డ్ చేసి మన యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా చూసే సదుపాయాన్ని కల్పిస్తూ కేవలం 3,999 రూపాయలకే ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నారు విత్ 9 బుక్స్ ఫ్రీ ప్యాకేజ్ తో. ఏపీడీఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 2,999 రూపాయలకే వితౌట్ బుక్స్ అందిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ లైవ్ క్లాసెస్ ని మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు. ఏపీడీఎస్సీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు ఉగాది మరియు రంజాన్ సందర్భంగా కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2499కే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2,499 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ కి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 40 days ప్లాన్ తో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్ట్లు, 6 డివిజనల్ టెస్ట్లు, 2 గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు. కావున ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ నిర్వహణ, ప్రతిరోజు ఎగ్జామినేషన్ అయిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా లేట్ చేయకోకుండా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. కేవలం 999 రూపాయలకే ఈ ప్యాకేజ్ అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆర్యభట్ట 0 to హీరో మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించింది. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్ట్లు, 10 డివిజనల్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే త్వరపడండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు బాహుబలి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్ట్లు, 10 డివిజనల్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎగ్జామినేషన్ రిలేటెడ్ వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. కేవలం 999 రూపీస్కే 4 months వ్యాలిడిటీతో ఈ ప్యాకేజ్ అనేది మీకు అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో అరిస్టాటిల్ అనే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మీ ప్రిపరేషన్ ని మీరు మెరుగుపరచుకోవడానికి ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ కేవలం 599 రూపాయలకే అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఒకే ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రూదర్ఫోర్డ్. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కేవలం 599 రూపాయలకే అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ వర్క్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వర్క్ బుక్ 6000 పైగా ప్రాక్టీస్ బిట్స్ తో రూపొందించింది. ఈ బుక్ కేవలం 399 రూపాయలకే అందిస్తున్నారు. ప్రముఖ బుక్ షాప్స్ లో ఎక్కడైనా సరే ఈ బుక్ లభిస్తుంది. లేదు అంటే మన అఫీషియల్ వెబ్సైట్ www
sonlinebooks.com లో ఈ బుక్ అనేది లభిస్తుంది. ఏపీడీఎస్సీ, ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థుల కోసం మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు సోషల్ కంటెంట్ వర్క్ బుక్ అనేది రిలీజ్ చేశారు. ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం అండి. ఈ పుస్తకం కేవలం 399 రూపాయలకే అందిస్తున్నారు. ఈ పుస్తకంలో 6000 పైగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి రూపొందించడం జరిగింది. ఈ వర్క్ బుక్ అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లో కూడా లభిస్తుంది అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ www.sonlinebooks.com లో కూడా లభిస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8070557777 9032064822. ఏపీ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది 45 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో మీకు ఫ్రీ రికార్డింగ్ క్లాసెస్ అండ్ మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం 599 రూపాయలకే లభిస్తుంది మన ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఇప్పుడే మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, ఈ ప్రోగ్రామ్ ని పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఏపీ మరియు తెలంగాణ రీజనింగ్ అభ్యర్థులకు బైలింగ్వల్ క్లాసెస్ కేవలం 99 రూపాయలకే అందిస్తున్నారు విత్ 3 months వ్యాలిడిటీ. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం అర్థమెటిక్ కేవలం 99 రూపాయలకే బైలింగ్వల్ లాంగ్వేజెస్ లో అందిస్తున్నారు విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కొరకు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు కండక్ట్ చేస్తున్నారు. ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, డైలీ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కేవలం 3999 రూపాయలకే మీకు అందిస్తున్నారు విత్ 9 books ప్యాకేజ్. అండ్ ఈ లైవ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీరు మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూసే సదుపాయం కూడా ఈ ప్యాకేజ్ లో మీకు కల్పిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వితౌట్ బుక్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి అభ్యర్థుల కోసం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. అదే బ్రహ్మాస్త్రం టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండి. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు 75 డైలీ టెస్ట్లు ఉంటాయి, 10 డివిజనల్ టెస్ట్లు ఉంటాయి, 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కేవలం మీకు 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఎవ్రీడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ రిలేటెడ్ వీడియో కూడా మీకు ఎవ్రీడే అప్లోడ్ చేస్తారు. ఈ ఆఫర్స్ అన్ని కేవలం 3 రోజులు మాత్రమే, మార్చ్ 30, 31 అండ్ ఏప్రిల్ 1. ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8070557777 9032064822. మరింత సమాచారం కోసం మన ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఇప్పుడే ఫాలో చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. సో రీసెంట్గా జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ని జనరల్ స్టడీస్లో ఏ విధంగా అడుగుతారు, కాస్త లోతుగా మనం ఈ సెషన్లో స్టడీ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ను ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ప్రారంభించింది. మార్చి 10వ తేదీ నుంచే ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. 999 రూపీస్ కోర్స్ ఫీ ఉంటుంది. 6 months పాటు ఇది వ్యాలిడిటీ. ఈ అవకాశాన్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. రిక్రూట్మెంట్ బోర్డ్ ఏ ప్రమాణాలతో అయితే నిర్వహిస్తుందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా టెస్ట్ సిరీస్ను కండక్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ఇదే ఎగ్జామినేషన్కు సంబంధించి ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆఫ్లైన్ పద్ధతిలో నిజంగా ఎగ్జామినేషన్ హాల్లో ఏ తరహా వాతావరణం ఉంటుందో అదే పద్ధతిలో ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. ఎవరైతే ఆఫ్లైన్ పద్ధతిలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో విధిగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 99 రూపీస్ చెల్లించి వాళ్ళు తమ పేరుని నమోదు చేసుకోవాలి. రైట్. ముందుగా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇందులో సీట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. అండ్ అదేవిధంగా ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మీకు లైవ్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ట్రై మెథడ్స్కు సంబంధించింది. ఓకే. మనకు బాలరాజ్ సార్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఈ క్లాసెస్ను నిర్వహిస్తారు. 4 months పాటు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామినేషన్కు సన్నద్ధమవుతున్నారో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ అదేవిధంగా తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ వర్క్ బుక్ని అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. 6000+ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్, అది కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే
సో ముందుగా లెవెల్ 1 పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ వచ్చినాక రెండవ స్థాయికి వెళ్ళి కొంచెం క్లిష్టమైనవి, ఆ తర్వాత మూడో స్థాయి ఎగ్జామినేషన్లో ఏ స్థాయిలో ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసేలా మీకు అన్ని స్థాయిల క్వశ్చన్స్ని అందించింది ఎస్&ఎస్ పబ్లికేషన్స్. సో మీరు నియరెస్ట్గా ఉండే ఏ బుక్ స్టాల్లో అయినా దీన్ని కొనుక్కోవచ్చు, లేదు అని అంటే మీకు onlinebooks.comలో కూడా మీ ఇంటికే వచ్చేలా మీరు పేమెంట్ కూడా చేయవచ్చు. 399 రూపీస్ ఉంటుంది బుక్. అండ్ అదేవిధంగా సోషల్ కంటెంట్కి సంబంధించింది సేమ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 తరహాలో మీకు 6000 పైగా ప్రాక్టీస్ బిట్స్ని మరొక బుక్ని అందుబాటులోకి తెచ్చింది. సో బుక్స్ కోసము మీరు onlinebooks.comలో లేదా 8070555777 లేదా 9032064822 ఏ నెంబర్ అయినా సంప్రదించి పొందవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అంశాలకు గాన వెళితే రిసోర్సెస్ మేనేజ్మెంట్. సో వనరుల నిర్వహణకు సంబంధించిన ఒక కీలకమైన అంశం. సో ఎందుకు ఇది వార్తల్లో ఉంది, నేపథ్యం ఏంటి? సో కంటెక్స్ట్ అని అంటే తెలుగులో నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, నేపథ్యం. రైట్. సో యునెస్కో నీటిపై ఒక చిన్న నివేదికను అందించింది. సో నీటి నిర్వహణ పద్ధతి చాలా దేశాల్లో సిస్టమేటిక్గా లేదు. సో ప్రస్తుతం ఓకే ఈ రిపోర్ట్లోనే చెప్పింది, ప్రస్తుతం ప్రపంచంలో 25% మంది ప్రజలు తీవ్ర నీటి కొరత తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు అని చెప్పి మనకు యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది. సో మరి ఓకే ఈ నీరు అన్నది మనకు ఉమ్మడి రాష్ట్ర జాబితాలోని అంశం. ఓకే, రాష్ట్ర జాబితాలో ఎంట్రీ నంబర్ 17లో వాటర్ను ప్రస్తావించినారు. మరి ఈ రిపోర్టు ప్రకారము మనకు ఏ రంగం అత్యధికంగా నీటిని వినియోగించుకుంటుంది అంటే మనకు వ్యవసాయ రంగం నీటిని వినియోగించుకుంటుంది. సో మరి ఈ పర్టికులర్ సెషన్స్లో చెప్పబోయే అంశాలు మీకు గ్రూప్ 1 మెయిన్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో కూడా వినియోగించుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఉన్న సవాళ్ళు ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది, రాస్తున్నారనుకోండి. రైట్. యునెస్కో ఇచ్చిన నివేదిక ప్రకారము నీటిని అతి ఎక్కువగా వినియోగించుకుంటున్న రంగము వ్యవసాయం. ఇన్ కేస్ జల సంక్షోభం ఏర్పడితే, వాటర్ ప్రాబ్లం అనేది వస్తే మొట్టమొదలు ప్రభావానికి గురయ్యేది కూడా వ్యవసాయ రంగమే. వ్యవసాయ రంగం ప్రమాదానికి గురైందంటే ఆహార భద్రతకు ముప్పు ఏర్పడినట్లే. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించకపోగా అప్పుడు తీవ్ర స్థాయిలో మనకు ఈ ఆహార ద్రవ్యోల్పణం మీద ఏర్పడి మరి ఓకే పేదరికం పెరుగుతుంది, జీవనం పూర్తిగా అభద్రతాభావానికి వెళ్ళిపోతుంది. సో అట్లా మనం రాయాలి. అంటే మనం కంటెక్స్ట్ క్వశ్చన్కి అనుగుణంగా ఈ డేటాను రీడిజైన్ చేసుకోవడమే. సో వ్యవసాయ రంగం మరి 2021 నుంచి చూస్తే 72% వ్యవసాయ రంగం వినియోగిస్తే 15% పారిశ్రామిక రంగం. ఇవి కాక డొమెస్టిక్ గృహాలు అంటే మున్సిపాల్స్ పౌరులకు అందరికీ అందించడం అన్నది 13%. సో ఈ విధంగా మనకు నీటికి సంబంధించిన నివేదికలో ఈ అంశాలను పేర్కొంది యునెస్కో. అండ్ మరి ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యము నీటికి సంబంధించింది అంటే 6th one. ఓకే, సుస్థిరాభివృద్ధి లక్ష్యము అనేది నీటికి సంబంధించింది. సో మరి ఈ నివేదిక అంతటిని కూడా ఇచ్చింది ఎవరు మనకు? యునెస్కో. మరి యునెస్కో మనకు 1945 నవంబర్ 16న ఏర్పాటు అయ్యింది. ఇదే నవంబర్ 16ని నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే, జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అని, అదేవిధంగా ఇంటర్నేషనల్ టాలరెన్స్ డే, సో అంతర్జాతీయ సహనానికి సంబంధించిన సంవత్సరంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది మనకు వనరుల నిర్వహణకు సంబంధించిన అంశం మొట్టమొదటిది. నెక్స్ట్ సెకండ్ ఇష్యూ డిస్కస్ చేస్తున్నాను, జుడిషియల్ ఇష్యూ, ఒకటి న్యాయపరమైన అంశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంటెక్స్ట్ లేదా నేపథ్యం ఏంటి అని అంటే ఒక న్యాయమూర్తి, సో జస్టిస్ యశ్వంత్ వర్మ, సో వీరి ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభించడం, సో అవి వాటిని తగలబెట్టడం, సో ఇది దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. సో సిజే మరి ఇలా జరిగిన తర్వాత ఏం చేశారు అంటే సిజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి. మరి వీరు ఒక ఇన్-హౌస్ అంటే అంతర్గత విచారణను ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇన్-హౌస్ ఎంక్వైరీ అంటే అంతర్గత విచారణ. సో ఎవరిపైన? ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ,
ఆయన పైన ఒక అంతర్గత విచారణకు ఆదేశించినారు. ఎందుకు? ఫాలోయింగ్ అలిగేషన్స్ ఆఫ్ మిస్కండక్ట్ ఇన్వాల్వింగ్ కరెన్సీ నోట్స్ ఫౌండ్ ఎట్ హిస్ రెసిడెన్స్ ఆఫ్టర్ ఫైర్ ఇన్సిడెంట్. సో ఒక అగ్ని ప్రమాదం తర్వాత ఆయన ఇంటి వద్ద లభించిన కరెన్సీ నోట్ల అంశానికి సంబంధించి ఆయన ఒక ఎంక్వైరీని ఏర్పాటు చేశారు. మరి ఈ జ్యుడిషియల్ న్యాయ విచారణ, సో జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే న్యాయ విచారణ. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఇట్లాంటి పదాలకు ఇంగ్లీష్ అర్థాలు కూడా తెలుసుకోండి. ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకోవడం మ్యాండేటరీ ఇప్పుడు. ఎందుకనంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రామాణికంగా ఇంగ్లీష్ క్వశ్చన్స్ని తీసుకుంటారు కాబట్టి కొన్ని ఇంగ్లీష్ పదాలను తెలుసుకోవడం అయితే అనివార్యము. రైట్. మరి ఈ ఎంక్వైరీ, ఈ విచారణను ఎవరెవరు నిర్వహిస్తున్నారంటే జస్టిస్ షీల్ నాగు, ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్. అదేవిధంగా జస్టిస్ జిఎస్ సంధావాలియా, ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్. అండ్ నెక్స్ట్ జస్టిస్ అను శివరామన్, కర్ణాటక హైకోర్టుకు సంబంధించిన జడ్జి. ఈ విధంగా 3 సభ్యులతో కూడిన జడ్జిని భారత ప్రధాన న్యాయమూర్తి నియమించినారు. సో ఇప్పుడు మనకేమని అడగొచ్చు, జస్టిస్ యశ్వంత్ వర్మ సంఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించిన వారిలో ఉన్నవారెవరు, లేని వారెవరు అని అడగొచ్చు. సో వీళ్ళు 3 ఉన్నారు కాబట్టి 4వ వ్యక్తి మనకు ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఏ జడ్జ్? సో ఇన్ కేస్ ఈయన తప్పు చేసినట్టుగా తెలిస్తే తొలగిస్తారు. సో అప్పుడు మళ్ళీ జడ్జీల తొలగింపునకు సంబంధించిన అంశాలు మనకు వార్తల్లోకి వస్తాయి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జీల తొలగింపు పద్ధతి ముందుగానే మనం సన్నద్ధమైతే ఈజీ అవుతుంది. సో ద ప్రాసెస్ ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జ్ ఈజ్ అవుట్లైన్డ్ ఇన్ ఆర్టికల్ 124 Clause 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఓకే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జీని తొలగింపు ప్రక్రియ మనకు ఏ ఆర్టికల్లో పేర్కొన్నారంటే ఆర్టికల్ 124 Clause 4లో పేర్కొన్నారు. ఆర్టికల్ 124 ప్రకారమే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియామకమవుతారు. బట్ హైకోర్టు న్యాయమూర్తులు మాత్రం ఆర్టికల్ 217 ప్రకారం నియామకమవుతారు. మరి ఆర్టికల్ 124 Clause 4లో న్యాయమూర్తుల తొలగింపునకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినారు. సో మరి ఓకే, క్వశ్చన్ నంబర్ 1, ఏ కారణంతో జడ్జీలను తొలగిస్తారు? వాట్ మస్ట్ బి ద గ్రౌండ్ ఫర్ ద రిమూవల్ ఆర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద జడ్జెస్? ఓకే, జడ్జీలను తొలగించడానికి కారణాలు ఏమై ఉండాలి అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, అంటే దుష్ప్రవర్తన. సో తెలుగులో దీన్ని ఏమంటారంటే దుష్ప్రవర్తన. ఓకే, ఇన్కెపాసిటీ అంటే అసమర్థత. ఓకే, అసమర్థత. సో ఎవరిని ఏ కారణంతో తొలగిస్తున్నారు అన్న అంశం ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. భారత రాష్ట్రపతిని అభిశంసించాలి అంటే అక్కడ ఈ కారణాలు పేర్కొనలేదు. కారణం ఏంటి అంటే అక్కడ రీజన్ ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగ ఉల్లంఘన అన్న కారణం ఆధారంగా చేసుకొని అతన్ని అభిశంసిస్తారు. ఎట్ ద సేమ్ టైం భారత ఉపరాష్ట్రపతిగాన చూస్తే అసలు ఏ కారణాన్ని పేర్కొనలేదు. భారత ఉపరాష్ట్రపతి తొలగింపునకు సంబంధించి మనకెక్కడ కూడా కారణాలను రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఈ విషయంలో రాజ్యాంగం నిశ్శబ్దంగా ఉందన్నమాట. కాన్స్టిట్యూషన్ ఈజ్ సైలెంట్ ఆన్ ద స్పెసిఫిక్ రీజన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, భారత ఉపరాష్ట్రపతి తొలగింపునకు సంబంధించిన కారణాల విషయంలో రాజ్యాంగము ఏ ప్రస్తావన చేయలేదు. రైట్. సో మరి నెక్స్ట్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జి మిస్బిహేవియర్ ఇన్కెపాసిటీ వచ్చింది, ఎంబడే తొలగించరు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. మరి ఓకే, 1968లో మనకు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్, జడ్జీల విచారణ చట్టము అని చెప్పి ఒకటి వచ్చింది. ఇట్ రెగ్యులేట్స్ ద ప్రొసీజర్ ఫర్ రిమూవింగ్ ఆఫ్ ఎస్సీ జడ్జ్ అండ్ హెచ్సి జడ్జ్. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ హైకోర్టు న్యాయమూర్తిని కానీ తొలగింపునకు సంబంధించిన ఆ విధానాన్ని మనకు ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రస్తావిస్తుంది. అండ్ నెక్స్ట్ మరి ఇనిషియేషన్ రిక్వైర్స్ ఏ మోషన్. సో ముందుగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. చూడండి, రిక్వైర్స్ ఏ మోషన్ సైన్డ్ బై అట్లీస్ట్ 100 MPs ఇన్ లోక్సభ ఆర్ 50 MPs ఇన్ రాజ్యసభ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక పాయింట్ ఏంటంటే జడ్జీల తొలగింపునకు సంబంధించి తీర్మానాన్ని మనం మొదలు ఏ సభలో ప్రవేశపెట్టాలి అని అడగవచ్చు.
ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఎయిదర్ లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో అయితే కనీసంగా 100 మంది ఆ తీర్మానంపై సంతకం చేయాలి. రాజ్యసభలో అయితే కనీసం 50 మంది ఆ తీర్మానం పైన సంతకం చేయాలి. ద చైర్మన్ స్పీకర్, చైర్మన్ అంటే రాజ్యసభ, స్పీకర్ అంటే లోక్సభ, మే ఆఫ్టర్ డ్యూ కన్సిడరేషన్ అండ్ కన్సల్టేషన్ అడ్మిట్ ఆర్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ద మోషన్. సో చాలా ఇంపార్టెంట్. ఆ సదరు న్యాయమూర్తి తొలగింపునకు సంబంధించిన ఆ తీర్మానాన్ని రాజ్యసభలో అయితే చైర్మన్, లోక్సభలో అయితే స్పీకర్, అంటే మనం సభాపతి అనుకోవచ్చు. సభాపతి యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం లేదా తిరస్కరించడం ఆయనకున్న హక్కు. అంటే తీర్మానం ప్రవేశపెట్టడానికి వీల్లేదు అని చెప్పొచ్చు, లేదు ప్రవేశపెట్టుకోండి అని కూడా చెప్పొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, సో మన భారతదేశంలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు కదా, ఒక సందర్భంలో ఆయన తిరస్కరించినారు. అది ఆయనకున్న హక్కు. ఈ విషయమై అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళాలని కూడా భావించింది. కానీ కాంగ్రెస్తో క్లోజ్గా మూవ్ అయ్యే పార్టీలు కూడా చెప్పినాయి, రాజ్యాంగం ప్రకారం ఆయనకు నియమావళి ప్రకారం ఆయనకు హక్కు ఉంది కాబట్టి మనం ఏం ప్రశ్నించలేం కదా అని కూడా పేర్కొన్నారు. సో ఈ విధంగా యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం అన్నది సభాపతికి ఉన్న హక్కు. సో ఇన్ కేస్ అడ్మిట్ చేశారనుకోండి, 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. సో 3 సభ్యులతో ఒక కమిటీ వస్తుంది. సో మరి ఈ విచారణ ఏం చేస్తుంది? ఆరోపణ పైన విచారణ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసమర్థత, నిజంగా అసమర్థుడా కాదా, లేదా దుష్ప్రవర్తన, నిజంగా దుష్ప్రవర్తన ఉందా లేదా, వాళ్ళు విచారణ చేస్తారు. సో మరి ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, లేదా ఆయన సూచించిన ఒక సుప్రీంకోర్టు జడ్జి కానీ, అండ్ ఒక హైకోర్టు జడ్జి, అదేవిధంగా దేశంలో బాగా పేరున్న ఒక న్యాయ కోవిదుడు. సో జురిస్ట్ అనంటే న్యాయ కోవిదుడు. సో జురిస్ట్ అంటే న్యాయ కోవిదుడు, రైట్? మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఆయా ఆరోపణలపైన విచారణ చేస్తారు. ఇన్వెస్టిగేట్స్ చార్జెస్, ఫ్రేమ్స్ అలిగేషన్స్, ఎగ్జామిన్స్ ఎవిడెన్స్ అండ్ క్రాస్ ఎగ్జామిన్ విట్నెస్. సో ఈ ఆరోపణలపైన విచారణ చేసి సాక్ష్యాలను పరిశీలిస్తారు, సాక్ష్యాలను ప్రశ్నిస్తారు కూడా. సో ఈ విధంగా అన్ని రకాలుగా ఈ విచారణ ప్రక్రియ అనేది ఉంటుంది. అండ్ తమ నివేదికలో వాళ్ళు ఏదైతే పొందినారో యాక్టివ్గా సభాపతికి అందజేస్తారన్నమాట, రైట్? సో మరి పార్లమెంట్, రైట్, ఈచ్ హౌస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ముందు నివేదిక ఇచ్చారనుకోండి, లోక్సభలో ముందుగా ఓటింగ్ జరుగుతుంది. రాజ్యసభకి ఇచ్చారనుకోండి, రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది. బట్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఈచ్ హౌస్ మస్ట్ పాస్ ద మోషన్ విత్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో హాజరై ఓటు వేసిన వాళ్ళల్లో 2/3 వంతు మంది అంగీకరించాలి. అయితే మొత్తం ఈ ఓటింగ్ అనేది సభలో హాఫ్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, సో 50% మించి ఉండాలన్నమాట. అండ్ ఫస్ట్ ఒక హౌస్లో ఆ విధంగా ఆమోదం పొందిందనుకోండి, నెక్స్ట్ ఇంకొక సభకి వెళ్తుంది. ఆ సభ కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఆమోదిస్తే మరి ఈ 2 తీర్మానాలను భారత రాష్ట్రపతికి పంపితే భారత రాష్ట్రపతి ఆయన తొలగిస్తారనమాట. ఆయన నియమించిన వ్యక్తులను ఆయన మాత్రమే తొలగించగలరు, రైట్? సో ఇవి మరి ఇప్పటి వరకు ఈ జడ్జీలకు సంబంధించిన గతంలో ఏమైనా ఇలాంటి ప్రాసెస్ జరిగినాయా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ వి రామస్వామి. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా తొలగింపు, ఒక జడ్జిని తొలగింపు అన్న అంశం ఎవరితో మనకు తెరపైకి వచ్చిందంటే రామస్వామి. సో ఫస్ట్ జడ్జ్ టు ఫేస్ ఇంపీచ్మెంట్, పార్లమెంట్ ఫెయిల్ టు రిమూవ్ హిమ్. అయితే పార్లమెంట్లో ఓటింగ్ సమయంలోనే ఇది విఫలమైపోయింది. నెక్స్ట్ జస్టిస్ సౌమిత్రా సేన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ఫైనాన్షియల్ మిస్కండక్ట్, రిజైన్ బిఫోర్ ఎల్ఎస్ కుడ్ ఓట్. సో అయితే అది ఓటింగ్ కూడా వచ్చింది. అయితే ఈలోపే ఆయన రాజీనామా చేయడంతో ఇంకా అక్కడితో ఆగిపోయింది. నెక్స్ట్ జస్టిస్ ఎన్ శుక్లా కేస్ ఫౌండ్ గిల్టీ ఇన్ ఇన్-హౌస్ ఎంక్వైరీ అండ్ బట్ వాజ్ నాట్ ఇంపీచ్డ్. ఒక విచారణలో ఈయన నేరం చేసినట్టుగా ఆధారాలు లభించినాయి, బట్ పూర్తి స్థాయిలో తొలగింపు వరకు ఈ మొత్తం సంఘటన వెళ్ళలేదు. సో ఇదన్నమాట. మనకు ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడగవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ జడ్జిని తొలగించడానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, సో ఏ సంవత్సరము, ఇట్లా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 1 మెయిన్స్లో కూడా రాదగ్గ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్, సో పన్ను వ్యవస్థలకు సంబంధించి దీన్ని ఎకానమీలో భాగంగా లేదా పన్నులకు సంబంధించిన భాగంగా కూడా అధ్యయనం చేయవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ టు అబాలిష్ ద ఈక్వలైజేషన్ లెవీ అంటే లైక్ సమానానికి దారి తీసే ఒక ఛార్జ్ అన్నమాట, ట్యాక్స్ లాంటిది. ఆర్ డిజిటల్ ట్యాక్స్ దేనిపైన? ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1. ఆన్లైన్ ప్రకటనలపైన సో ఒక పన్ను అనేది విధిస్తున్నారు. దీన్నే డిజిటల్ ట్యాక్స్ అని అంటున్నారు. మరి దీన్ని తొలగించాలి అని చెప్పి మనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తొలగింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని అంటే April 1, 2025 అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలవుతుంది. సో ఆర్థిక సంవత్సరం అంటే మనకు April 1 నుంచే కదా ప్రారంభమయ్యేది. సో మరి ఈక్వలైజేషన్ లెవీ అనేది ఏ తరహా ట్యాక్స్? ఇది ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అంటే సో డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. సో ఎవరిపైన ఇంపోజ్ చేస్తారో? ఇంపోజ్ ఆన్ స్పెసిఫిక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో డిజిటల్ పరంగా జరిపే లావాదేవీల పైన విధిస్తారు. ప్రైమరీలీ టార్గెటింగ్ నాన్ రెసిడెంట్ కంపెనీస్ దట్ ప్రొవైడెడ్ డిజిటల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో భారతదేశానికి చెందని సంస్థలు ఏవైనా భారతదేశంలో డిజిటల్ సేవలు అందిస్తూ ఉంటే అక్కడ ఈ పన్ను అనేది వాటిపైన విధిస్తారు. సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఇది అని అంటే 2016లో. 2016 అనగానే డిమానిటైజేషన్, ఓకే, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. సో మరి ఎప్పుడు 2016 ఇంట్రడ్యూస్ చేశారు? టు ఎన్షూర్ ఫెయిర్ టాక్సేషన్ ఆఫ్ ఫారిన్ డిజిటల్ బిజినెస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిజిటల్ కంపెనీలు, ఫారిన్ డిజిటల్ విదేశీ డిజిటల్ కంపెనీల పైన విధించేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అది ఇంకా ఉండదు. మరి ఎంత అంటే 6% ట్యాక్స్ ఆన్ పేమెంట్స్ ఫర్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఫారిన్ డిజిటల్ కంపెనీస్. సో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సేవలపైన 6% ఈ పన్ను అనేది విధించేవాళ్ళు, 6%. సో మరి ఎందుకు ఈ ట్యాక్స్ను విధించేవాళ్ళు అంటే టు క్రియేట్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ బిట్వీన్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ డిజిటల్ బిజినెస్. సో కార్పొరేట్ కంపెనీలు, విదేశీ కంపెనీలు పెద్ద ఎత్తున మార్కెట్లోకి దూసుకొస్తాయి. ఆ మార్కెట్ మన వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ వాళ్ళ సర్వీసెస్ స్థాయికి వెళ్ళలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళపైన అదనపు పన్ను విధించి వాళ్ళను మరింత కాస్ట్ చేయాలి, ఎక్కువగా ఓకే ధర ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా భారత డిజిటల్ కంపెనీలకు మార్కెటింగ్ అనేది ఉంటుంది. సో ఎందుకోసం అంట ఎన్షూరింగ్ దట్ నాన్ రెసిడెంట్ కంపెనీస్ కంట్రిబ్యూటింగ్ టు ఇండియాస్ డిజిటల్ ఎకానమీ పే దేర్ ఫేర్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్. సో ఈ విధంగా అన్ని కంపెనీలు ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ పన్నును విధించేవాళ్ళు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చరిత్రకు సంబంధించిన ఇష్యూస్. మరి చరిత్రకు సంబంధించిన ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా భాగం అవుతుందంటే ఏదో ఒక చారిత్రాత్మక సంఘటన మనకు ఓకే న్యూస్ ఇష్యూలో ఉన్నప్పుడు మాత్రమే డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అంటే షహీద్ దివాస్ అంటే అమరవీరుల రోజుగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీని అమరవీరుల రోజుగా నిర్వహిస్తారు. సో ఎందుకనంటే 1931 23rd మార్చ్ ఈ రోజున ఒక ముగ్గురు గొప్ప వీరులను ఉరితీశారు. ఎవరు వారు అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. ఓకే, ఈ ముగ్గురిని కూడా ఉరితీసినారు. సో ఎవరంటే నాటి బ్రిటిష్ పాలకులు. సో ఈ నేపథ్యంలోనే మనకు ప్రతి మార్చి 23వ తేదీన షహీద్ దివస్ నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది షహీద్ దివస్కు ఎప్పటిలాగానే భారత ప్రధానమంత్రితో పాటు ఓకే అనేక మంది రాజకీయ ప్రముఖులు, అధికారులందరూ కూడా ఈ ముగ్గురి త్యాగానికి తమ అంజలిని ఘటించినారు. సో ఈ నేపథ్యంలో మనకు వీళ్ళ గురించిన అంశాలు క్వశ్చన్స్ రూపంలో వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కువగా ఎగ్జామినేషన్స్లో వచ్చే ఇష్యూస్ని ఫోకస్ చేసినాం. ఇక్కడ లాహోర్ కుట్ర కేసు, కాన్స్పిరసీ అంటే కుట్ర. సో లాహోర్ కుట్ర కేసు ఏంటి అని అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అసాసినేటెడ్ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ సౌండర్స్. ఓకే, సౌండర్స్ అనే ఒక బ్రిటిష్ పోలీస్ అధికారిని వీళ్ళు ముగ్గురు చంపేసినారు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. కానీ నిజానికి వాళ్ళు ఎవరిని చంపాలి అంటే జేమ్స్ స్కాట్ అనే పోలీస్ అధికారిని చంపాలి. సో బై మిస్టేక్ ఇతను మరణించడం జరిగింది, రైట్. సో మరి యాక్చువల్గా జేమ్స్ స్కాట్ని ఎందుకు చంపాలి అనుకున్నారు? సో ఓకే మనకు
రైట్, బ్రిటిష్ పాలనా కాలంలో సైమన్ కమిషన్ అని చెప్పి ఒకటి వచ్చింది, సైమన్ కమిషన్. సో ఈ సైమన్ కమిషన్ను ఐఎన్సి బహిష్కరించింది. ఓకే, సైమన్ కమిషన్లో ఏ ఒక్కరు కూడా భారతీయులు లేరు కాబట్టి ఐఎన్సి దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. సో మరి ఓకే, ఈ కమిషన్ ఎక్కడైతే వాళ్ళు లైక్ వివిధ రకాల సమాచారాన్ని సేకరించడానికి ఎక్కడైతే వాళ్ళు విజిట్ చేస్తూ వచ్చినారో ఆయా ప్రదేశాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగేవి. సో ఆ సందర్భంగా లాఠీ చార్జ్ జరిగింది, లజపతి రాయ్ మరణించినారు. సో ఓకే, స్కాట్ అనే వ్యక్తి ఆయన ఈ లాఠీ చార్జ్ భాగంగా లాలా లజపతి రాయ్కి చేసిన గాయం మూలంగానే ఆయన మరణించినారన్న భావంతో ఆయన చంపాలనుకున్నారు. బట్ బై మిస్టేక్ ఇతను సంఘటనలో సౌండర్స్ చనిపోయినాడు అనమాట. సో ఇది లాహోర్ కాన్స్పిరసీ కేస్ దేనికి సంబంధించింది అని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. రైట్, మరి భగత్ సింగ్ ఒక గొప్ప రోల్ మోడల్గా చాలామంది యూత్ ఫాలో అయ్యే లీడర్స్లలో ఈయన కూడా ఒకరు. రైట్, మరి ఈయన కంట్రిబ్యూషన్స్ ఈయన గురించి ఎక్కువగా అడుగుతుంటారు ఎగ్జామినేషన్స్లో. ఈయన లాలా లజపతి రాయ్ ఏర్పాటు చేసిన మనకు నేషనల్ కాలేజ్, లాహోర్లో నేషనల్ కాలేజ్లో చదువుకున్నాడు. సో ఓకే, స్వదేశీ విద్య దీనిపైన ఎక్కువగా దృష్టి సారించేవారు అనమాట. ఎవరంటే భగత్ సింగ్. సో అండ్ ఆ తర్వాత ఆయన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుడైనారు. ఇదే వ్యవస్థ మనకు 1924లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారింది. రైట్, మరి ఈయన ఒక మూఢ విశ్వాసాలను, గుడ్డిగా నమ్మే విశ్వాసాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినాడు. క్రిటిసిజం ఆఫ్ బ్లైండ్ ఫెయిత్. సో గుడ్డిగా నమ్ముతుంటారు, ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారనమాట. సో అక్కడ ఆ మాయలు, మంత్రాలు, సో ఇవన్నీ కూడా బ్లైండ్ విశ్వాసాలకు సంబంధించినవి. వాటిని వ్యతిరేకించినారు. అడ్వకేటెడ్ రేషనల్ థింకింగ్, అంటే నీ తార్కికపరమైన ఆలోచన, అదేవిధంగా సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, కొన్ని సామాజిక వర్గాల పట్ల వివక్షను ప్రదర్శించడం, అలాంటివన్నిటిని కూడా వ్యతిరేకించినారు. అదేవిధంగా లౌకికవాదం, సెక్యులరిజాన్ని కూడా వీరు లౌకికవాదాన్ని కూడా ప్రోత్సహించినారు. రైట్, అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్లో అడగదగ్గది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బాంబింగ్. రైట్, సో నిజానికి మనకు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా నిలిచే శాసన వ్యవస్థ పైన ఒక బాంబు దాడి చేశారు. కాకపోతే అప్పట్లో పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావాలి అని చెప్పి భావించేవాళ్ళు. సో అలాంటి సందర్భంలో దాన్ని పూర్తిగా వ్యతిరేకించినారు. ఈ చట్టంగాన నిజంగా ఈ బిల్లుగాన ఆమోదం పొంది చట్టం రూపం దాలిస్తే మేము దేనికైనా వెనకాడమని చూపడానికి ఒక బాంబును విసిరారు. బట్ ఇది ఎక్కువగా డ్యామేజ్ ఏం చేయదు. సో ఇది ఒక మాకరీ అన్నమాట, అంటే ప్రతిదాడి చేస్తాము అని చెప్పడమే. సో ఏదైతేనే ఈ సంఘటనకు సంబంధించి రైట్ వీళ్ళు అరెస్ట్ అయినారు. ఓకే, సో ఇది అంశము. నెక్స్ట్ వెళ్ళే ముందు కొన్ని అంశాలు చూద్దాం. సో తెలంగాణ డిఎస్సి ఎస్జిటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఇది ఫిబ్రవరి 20 తేదీ నుంచి కొనసాగుతూ ఉన్నది. సో డైలీ లైవ్ క్లాసులు ఉంటాయి అండ్ డైలీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. 3,999 రూపాయలు కోర్స్ ఫీ అనేది ఉంటుంది. సో 12 బుక్స్ని కూడా ఫ్రీగా ఇస్తారు. సో అదేవిధంగా బుక్స్ అక్కర్లేదు అనుకుంటే 2,999 రూపీస్కే ఈ కోర్సును స్వీకరించవచ్చు. సో డైలీ లైవ్ క్లాసులు ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. రైట్, సో ఎవరైతే తెలంగాణలో డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉంటారో దయచేసి వాళ్ళు ఈ కోర్సును తీసుకోండి, గరిష్ట స్థాయిలో మీరు లబ్ధి పొందవచ్చు. రైట్, అదేవిధంగా మనకు లైవ్ క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్స్ ఉంటాయి ట్రై మెథడ్స్కు సంబంధించింది. సో ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ ట్రై మెథడ్స్ క్లాసెస్ అనేవి ప్రారంభమవుతాయి. 499 రూపీస్ దీనికి కోర్స్ ఫీ ఉంటుంది. 4 నెలల పాటు వ్యాలిడిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, రాజ్యాంగపరమైన అంశాన్ని ఒకదాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్, స్విట్జర్లాండ్ దేశంలో డేనియల్ కహ్నెమాన్ అనే ఆయన అసిస్టెడ్ సూసైడ్తో చనిపోయినారు. నోబెల్ బహుమతి గ్రహీత ఆయన. సో అన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అసిస్టెడ్ అని అంటే సో ఇంకా ఈ వ్యక్తి జీవితంలో కోలుకోలేడు అనుకున్న సందర్భంలో తనకు తానుగానే చనిపోవడం అన్నమాట. అంటే ఆత్మహత్య కాదు, సో డిఫరెంట్ మెథడ్స్ ద్వారా అతను చనిపోవడం.
సో ఇప్పుడు నోబెల్ బహుమతి గ్రహీత ఒకను అసిస్టెడ్ సూసైడ్ ద్వారా చనిపోయినారు. సో స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు అనమాట. సో ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మనకి యుథెనేషియాకి అసిస్టెడ్ డెత్కి ఏంటి డిఫరెన్సెస్, ఓకే, ఇవన్నీ కూడా చూద్దాం. దీనికి సంబంధించిన కేసులు అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో డేనియల్ kahneman, రైట్. సో ఈయన ఇజ్రాయెల్ అమెరికన్, మరి ఈయన సైకాలజిస్ట్ ఎట్ ద సేమ్ టైం, ఓకే, బిహేవియర్ ఎకనామిక్స్. అంటే సో ఇప్పుడు మీరున్నారు, ఆర్థిక వ్యవస్థ పట్ల మీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీరు అందరూ కూడా ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఎక్కడ తక్కువగా వస్తుంది, ఎక్కడ క్వాలిటీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ క్లాసెస్ బాగుంటాయి. సో ఓకే, ఇవన్నీ కూడా మీ మెదడులో ఎప్పుడు తెలుస్తున్న ప్రశ్నలు. కొందామా వద్దా, నలుగురిని అడగడం, బాగా చెప్పాడా, బాగా చెప్పలేదా. సో ఇట్లా ఎంక్వైరీ అయితే చేస్తారు కదా, సేమ్ అన్నమాట. అంటే ఈ బిహేవియర్ ఎకనామిక్స్ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే చాలా సంక్లిష్టమైన పరిశోధన వీరు చేశారనమాట. సో ఈ పరిశోధన అండ్ దీనికి సంబంధించిన పుస్తకాల రచనకు కాను ఓకే, హీ వాజ్ అవార్డెడ్ 2002 నోబెల్ మెమోరియల్ ప్రైజ్. ఓకే, నోబెల్ ప్రైజ్ని పొందినారు. అయితే ఈయన ఒకటి కాకుండా బెర్నార్డ్ స్మిత్ అనే వ్యక్తితో కలిసి ఈయనకి అవార్డు అనేది దక్కింది, రైట్. సో మరి యుథెనేషియా అండ్ అసిస్టెడ్ సూసైడ్ ఈ రెండింటి మధ్య తేడా ఏముంటుంది. సో యుథెనేషియా ఏ మెడికల్ ప్రొఫెషనల్ యాక్టివిటీ అడ్మినిస్టర్స్ ఏ లీథల్ సబ్స్టెన్స్ టు కాజ్ పేషెంట్స్ డెత్ యూజువల్లీ త్రూ ఇంజెక్షన్. అంటే సో ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళడం, ఇంకా ఇతను మళ్ళీ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదు అనుకున్నప్పుడు సో అతను ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఒకరు ఉండాలి, సో రిసోర్సెస్ని అతని కోసం వెచ్చించాలి, ఇలా చాలా డిఫికల్టీస్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటి బదులు సో వారిని ఇంకా హ్యాపీగా అని చెప్పకూడదు మరి, బట్ మరణం దిశగా వాళ్ళని తీసుకువెళ్ళగలిగితే, రైట్. సో వేరే వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్ అనేది ఉంటుంది. సో అది యుథెనేషియా. మరి అసిస్టెడ్ సూసైడ్ అంటే ఏ పేషెంట్ సెల్ఫ్ అడ్మినిస్టర్స్ ఏ ప్రిస్క్రైబ్డ్ లీథల్, సో తనకు తానుగా ఓకే స్వీకరిస్తారనమాట. సో విత్ మెడికల్ గైడెన్స్ బట్ వితౌట్ డైరెక్ట్ ఇంటర్వెన్షన్. సో వేరే డాక్టర్స్ కానీ, అక్కడేమో యుథెనేషియాలో వైద్యులే సో మెల్లిమెల్లిగా స్లో పాయిజన్ ఇవ్వడం అట్లాంటివి చేస్తారు. ఇక్కడ అట్లాంటివి ఏమీ ఉండవు అన్నమాట. ఓకే, సొంతంగా సెల్ఫ్గానే చేస్తారు. సో మరి భారతదేశంలో యుథెనేషియాకు సంబంధించిన ఓకే పరిస్థితి ఏంటి, ఎట్లా ఏ స్టేజ్లో ఉన్నది. యుథెనేషియా ఈజ్ లీగల్ ఇన్ ఇండియా యాజ్ పర్ ఎస్సీ రూలింగ్స్ ఇన్ 2018 and 2023 అండర్ స్ట్రిక్ట్ మెడికల్ అండ్ లీగల్ కండిషన్స్. సో భారతదేశంలో యుథెనేషియా అన్నది ఇప్పుడు లైక్ న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైందని. సో ఎవరు చేశారు అనంటే మనకు 2018 and 2023లో రెండు వేరు జడ్జిమెంట్లలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్నమాట. ఓకే, ఆ జడ్జిమెంట్ ప్రకారము సో ఇది న్యాయబద్ధంగా మారింది, రైట్. మరి ఈ యుథెనేషియాకు సంబంధించిన జడ్జిమెంట్స్ మనకు ఏమేమి ఉన్నాయి, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణా షాన్బాగ్ కేస్. సో చాలా ఓకే ఇంపార్టెంట్ కేసుగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని పింకీ విరానీ కేసు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ అరుణా షాన్బాగ్కు సంబంధించి కోర్టుకు వెళ్ళిన మహిళ పేరు పింకీ విరానీ, కాబట్టి ఆ పేరుతో కూడా పిలుస్తారు. అరుణా షాన్బాగ్ నిజం బాధితురాలు, సో కాబట్టి ఆమె పేరు మీద పిలుస్తారు. సో ఈ కేసులో ఏం చెప్పిందంటే అలౌడ్ ప్యాసివ్ యుథెనేషియా ఫర్ అరుణా షాన్బాగ్, రైట్. సో ఎందుకనంటే షీ వాజ్ ఎ నర్స్ హూ రిమైన్ ఇన్ ఎ వెజిటేటివ్ స్టేట్ ఫర్ డికేట్స్ ఆఫ్టర్ బ్రూటల్ అసల్ట్. సో ఈ పైన ఇప్పుడు 1970వ దశకంలో దురదృష్టవశాత్తు అత్యాచార యత్నం జరిగింది. సో అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారనమాట. సో మరి అప్పటి నుంచి వీరున్నారు 2011 వరకు వీరిలో మార్పు లేదు, కనిపెట్టుకుంటూ ఉండాలి, ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. కోలుకుంటుందా అంటే అవకాశం కూడా కనపడటం లేదు. సో అలాంటప్పుడు ఓకే వీరిని ఓకే మరణం దిశగా తీసుకువెళ్ళడమే మంచిది అని చెప్పి ఈ కేసు అన్నమాట. సో మరి ఎస్సీ ఏం చేసింది, మేడ్ డిస్టింక్షన్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ యుథెనేషియా పర్మిటింగ్ ద లాటర్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్. అంటే ఓకే మెల్లిమెల్లిగా వాళ్ళని మరణం దిశగా తీసుకువెళ్ళడానికి ఇంకా ఎలాంటి కోలుకునే అవకాశం లేవు అన్నప్పుడు అదైతే చేయవచ్చు. బట్ ఓకే దానికి స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి ఉండాలి, అంటే ఓకే ప్రత్యేకమైన పరిస్థితులు అనేవి ఉండాలి, ఆ పరిస్థితులను బాగా అధ్యయనం చేయాలి అని చెప్పినారు. అండ్ ఆ తర్వాత 2018-2023లో కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చినారు.
రైట్ టు డై విత్ డిగ్నిటీ, అంటే జీవించడమే హుందాగా కాదు, మరణం కూడా హుందాగా ఉండాలి అన్న భావాన్ని ప్రస్ఫుటించేలా మనకి జడ్జిమెంట్ అనేది ఉంది అన్నమాట. రైట్. సో ఏంటిది అంటే అలౌడ్ ఫర్ టెర్మినల్లీ ఇల్ వెజిటేటివ్ స్టేట్ ఆర్ ప్రొలాంగ్డ్ సఫరింగ్, సుదీర్ఘకాలంగా సఫర్ అవుతూ ఉన్నారు. ఓకే. సో వాళ్ళు ఆ విధంగా సఫర్ కావడం కూడా చాలామంది చూసి తట్టుకోలేరు, అంత సఫర్ అవుతూ ఉంటారు బ్రతికి, అంటే డిగ్నిఫైడ్గా బ్రతకడం లేదు. సో అదేవిధంగా వెజిటేటివ్ స్టేట్, సో కోమాలో ఉండడం, ఓకే, అచేతన స్థితిలో ఉండడం అన్నమాట. సో అలాంటి కండిషన్స్ అన్నమాట ఇవి. సో ఇదేంటంటే అడ్వాన్స్ డైరెక్టివ్, ఎనీ అడల్ట్ కెన్ ప్రీ డిఫైన్ ట్రీట్మెంట్ చాయిసెస్ విత్ 2 రిప్రజెంటేటివ్స్. ఓకే, తమ ప్రతినిధుల ద్వారా వీళ్ళు దీన్ని చెప్పవచ్చు. సో ఆ తర్వాత 2023లో ఈ ప్రాసెస్ని మరింత సరళీకరించింది కోర్టు. స్ట్రీమ్లైన్ విత్డ్రాల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ విత్ లీగల్ మెడికల్ గైడ్లైన్స్. ఓకే, సరైన వైద్య సూచనల మేరకు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు శ్వాస ఐసీయూలో మనకి ఆక్సిజన్ అందిస్తే కానీ అందదు అనుకోండి, సింపుల్గా అది అందించట్లేదు అనుకోండి, ఇంకా వాళ్ళు మరణిస్తారు. సో ఆ విధంగా కాకపోతే ఎక్స్పర్ట్ మెడికల్ గైడ్లైన్స్ అనేవి ఉండాలి. సో దీనికి ముందుగా కొన్ని అనుమతులు అవసరం అవుతుందన్నమాట. అనుమతులు లేకుండా ఏమీ చేయడానికి వీల్లేదు. ఓకే. సో మరి అప్రూవల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ బోర్డ్, ఇందులో ఎవరు ఉండరు అనేది అడుగుతారు. సో ప్రైమరీ అండ్ సెకండరీ మెడికల్ బోర్డ్ మస్ట్ బి సెటప్. సో ప్రాథమిక ద్వితీయ వైద్య బోర్డుని ఏర్పాటు చేయాలి. అండ్ ఆ తర్వాత మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇవాల్యుయేటింగ్ ద కేస్. జిల్లా వైద్య అధికారి కూడా ముందుగా నిపుణులైన డాక్టర్లతో కలిసి ఒక కమిటీ, ప్రాథమిక ద్వితీయ కమిటీలు ఏర్పాటు చేసి అవును వీళ్ళకి యుతనేషియా ఇవ్వడం మంచిది అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ జిల్లా వైద్యాధికారి పరిశీలించాలి. ఆ తర్వాత న్యాయ వ్యవస్థ ఎంటర్ అవుతుంది. సో ఈ అన్ని స్టేజెస్ దశ దాటిన తర్వాత న్యాయ వ్యవస్థ వస్తుంది. ఫైనల్ డిసిషన్ రిక్వైర్స్ అప్రూవల్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అండ్ సబ్మిషన్ టు హైకోర్టు రిజిస్ట్రార్. సో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, ఆ స్థాయి అధికారి తుది నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఈ విషయం మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రార్కి సమర్పించాల్సి ఉంటుంది. సో ఇంత తదంగము, ఇంత ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట యుతనేషియాకు సంబంధించింది. రైట్. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ అంశానికి సంబంధించిన మరొక ముఖ్యమైన న్యూస్ ఇష్యూ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసిన వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా బ్యాంకింగ్ అయితే ఎక్కడుందో, తెలంగాణలో అయితే ప్రస్తుతం గ్రూప్ 2లో గ్రూప్ 1లో మనకు మెయిన్స్లో బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రూప్ 2లో కూడా బ్యాంకింగ్ సెక్టార్ ఉన్నది. బ్యాంకింగ్ సెక్టార్ ఉన్న దగ్గరల్లా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. సో మరి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా తగ్గిపోయింది ఇప్పుడు అని. మరి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు. ఓకే, నిరర్ధక ఆస్తులు భారీ ఎత్తున ప్రస్తుతం తగ్గిపోయినాయి అని చెప్పి మనకు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిఏ ఇంగ్లీష్లో అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని అంటాం, తెలుగులో అయితే నిరర్ధక ఆస్తి అంటాం. అసలు అదేంటి? సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది ఇట్ రెఫర్స్ టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దట్ సీజెస్ టు జనరేట్ ఇన్కమ్ ఫర్ బ్యాంక్స్ బికాస్ ద బారోవర్ ఫెయిల్స్ టు రీపే ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ఫర్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్. సింపుల్గా చెప్పాలంటే నేను బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాను, నేను వడ్డీ కట్టట్లేదు, అప్పు కట్టట్లేదు. సో అప్పుడు ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈరోజు డేటు 31 మార్చ్ అనుకోండి, 31 మార్చ్ నాడు నేను కట్టలేదు, వడ్డీ కట్టలేదు, వడ్డీ కట్టలేదంటే అసలు అట్టగే ఉంటుంది. ఎంబడే 1 ఏప్రిల్కే ప్రకటిస్తారా ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే? కాదు, క్వశ్చన్స్ దాటిపైనే వస్తాయి. ఎప్పుడు ప్రకటిస్తారు ఎన్పిఏని, ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే చాలా ఇంపార్టెంట్. ఏ లోన్ ఈజ్ క్లాసిఫైడ్ వెన్ ఎన్ ఎన్పిఏ ఇఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దాన్ 90 days. ఓకే, కనీసంగా 90 రోజులు గడవాలి. రైట్. సో నేను మార్చ్ 31 నాటికి కట్టాలనుకోండి, కట్టలేదు, ఏప్రిల్ 30, మే 31, ఇక్కడి నుంచి ఇక్కడికి 30 రోజులు, ఓకే, అట్లా ఇంకొక 90 రోజులు, సుమారుగా మే జూన్ 30 వరకు అవుతుంది. 90 రోజులు వెయిట్ చేస్తారు. 90 రోజులు వెయిట్స్, ఈలోపు కమ్యూనికేషన్స్ కూడా చేస్తారు, అప్పుడు ఎన్పిఏ అని ప్రకటిస్తారు. అయితే అన్ని సందర్భాల్లో 90 days క్రైటీరియా కాదు. కాబట్టి ఎక్కడెక్కడ అవునో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్ లోన్స్ అంటే ఒక టర్మ్ లోన్ తీసుకుంటే వెన్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఈజ్ అన్పెయిడ్ ఫర్ ఓవర్ 90 days. సో ఇప్పుడు మనం చెప్పిన డెఫినేషన్. నెక్స్ట్
ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ క్రెడిట్ అంటే క్రెడిట్ కార్డులో మనం ఎక్కువగా నగదు డబ్బులు లైక్ తీసుకున్నాం, అప్పుడప్పుడు మనకి కరెంట్ అకౌంట్ వాళ్ళు తమ అకౌంట్ డబ్బులు లేకుండానే ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే అంటే వీళ్ళు వ్యాపారవేత్తలు, కరెంట్ అకౌంట్ అనేది వ్యాపారం. సో ఇఫ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ రిమైన్స్ ఓవర్ ద శాంక్షన్ లిమిట్ ఫర్ 90+ డేస్, ఓకే 90 రోజులు దాటాలి. ముందేమో 90 రోజులు, ఇక్కడేమో 90 రోజులు దాటిపోవాలి, 90+ డేస్. సో ఎప్పుడైనా చేయొచ్చు. సాధారణంగా వీళ్ళు 90 డేస్ తర్వాత ఏం చేస్తారంటే నోటీస్ ఇస్తున్నారు, మళ్ళొక 30 డేస్ అంటే 120 డేస్ తర్వాత ఎన్పిఏగా డిక్లేర్ చేస్తారు. అదే మనకు వ్యవసాయ రుణం అనుకోండి, ఓకే ఇక్కడ మాత్రం చాలా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతులైతే ఖచ్చితంగా కడతారు, బట్ క్రాప్ ఫెయిల్యూర్స్, అకాల వర్షాలు కానీ అసలు పంటలు పండకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందుల్లో కట్టరు. సో మనకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఒకప్పుడు చెప్పినారు, భారతదేశంలో ద మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ ఎవరంటే ఫార్మర్, అంటే అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి ఎవరంటే రైతే. కండిషన్స్ అట్లా మంచిగా పంట పండితే తను కట్టాల్సిన దానికి 2-3 రోజుల ముందే వెళ్ళి కట్టేస్తాడు ముందే, అంతేగాని చివరి రోజు వరకు కూడా తన దగ్గర డబ్బులు అట్టి పెట్టుకోడు, అంత విశ్వసనీయత. కానీ కండిషన్స్ పూర్తిగా సహకరిస్తే అంతకు మించిన విశ్వసనీయమైన వ్యక్తి మరొకరు ఉండరు బ్యాంక్కి అని కూడా చెప్పినారు. సో అందుకే రైతుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటారు. సో ఇఫ్ ద ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రిమైన్స్ అన్పెయిడ్ ఫర్ 2 క్రాప్ సీజన్స్, ఓకే 2 వ్యవసాయ కాలాల పాటు ఓకే చెల్లించకుంటే, ఆర్ 1 సీజన్ మొత్తం, ఓకే షార్ట్ టర్మ్ అయితే 2 క్రాప్ సీజన్స్, 1 సీజన్ అయితే లాంగ్ టర్మ్ లోన్స్. సో అప్పుడు ఎన్పిఏగా ప్రకటిస్తారు. మరి ఓకే ఇందులో మళ్ళీ ఎన్పిఏ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత రకాలు ఉన్నాయి, స్ట్రెస్డ్, డౌట్ఫుల్, లాస్ అని. సబ్స్టాండర్డ్, ఓకే సబ్స్టాండర్డ్ అంటే లోన్స్ దట్ రిమైన్ ఎన్పిఏ ఫర్ లెస్ దాన్ 12 months, అంటే 1 సంవత్సరం లోపులు ఉన్నాయి ఇవి, ఓకే సబ్స్టాండర్డ్. నెక్స్ట్ డౌట్ఫుల్ అంటే ఇంకా వచ్చేది కష్టమే, ప్రాబబ్లీ రాకపోవచ్చు అనమాట. లోన్స్ దట్ రిమైన్ ఎన్పిఏ ఫర్ మోర్ దాన్ 12 months అయితే ఇంకా డౌటే. 12 months లోపు అయితే ఏమో చెప్పొచ్చు, చెప్పలేం, ఇవ్వవచ్చు, వాడికి ఏమైనా వ్యాపారం కలిసి వస్తే మళ్ళీ కట్టవచ్చు అట్లా అనుకుంటారు, సబ్స్టాండర్డ్ అనమాట. ఇక డౌట్ఫుల్ అని అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అదే లోన్ అసెట్స్ అని అంటే లాస్ అసెట్స్ ఇంకా నష్టం అయిపోయింది. ఓకే లోన్స్ దట్ ఆర్ అన్రికవరబుల్ త్రూ అఫీషియల్లీ నాట్ రిటర్న్ ఆఫ్, ఇంకా వాటిని మనం దక్కించుకోవడం సాధ్యమయ్యేది కాదు. అయితే ఈ బ్యాంక్ పుస్తకాలలో దాన్ని ఇంకా ఓకే తొలగించరు, రిటర్న్ ఆఫ్ చేయరు అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ రకాలుగా ఉంటాయి, రైట్. మరి ఎన్పిఎల్ తగ్గించడానికి ఏమేమి చేశారు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాంకులు నష్టపోతాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేసీ చట్టం అని చెప్పి తెచ్చారు 2002 సంవత్సరంలో, సర్ఫేసీ చట్టము. సో దీని ప్రకారము ఈ బ్యాంకులు లోన్ అమౌంట్ని రికవరీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా హౌస్ లోన్ తీసుకొని కట్టలేదు, ఇంటిని వేలం వేయడం అండ్ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడం. వెహికల్ లోన్ తీసుకొని కట్టలేదు, వెహికల్ని వేలం వేయడం అన్నమాట. సో అదేవిధంగా 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని వచ్చింది. సో దీని ప్రకారం ఈ స్ట్రెస్డ్ అసెట్స్ పైన ఫాస్ట్ ట్రాక్ ఓకే కోర్టులను అపాయింట్ చేసి సమస్యను పరిష్కరిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని ఆర్బీఐ ప్రకటించింది. సో ఏవైతే బ్యాంకులు తరచూ ఈ విధంగా ఎన్పిఏలకు లోన్ అవుతూ ఉన్నాయో ఆ బ్యాంకుల పైన కొన్ని లైక్ ఆంక్షలను విధిస్తారనమాట. సో దట్ ఇతర బ్యాంకులు కూడా అప్రమత్తం అవుతూ ఉంటాయి, రైట్. మరి ఏమైనా వ్యవస్థలను ఎన్పిఏలను అరికట్టడానికి ఏమైనా వ్యవస్థలను ఏర్పాటు చేశారా అని అంటే ఏఆర్సీ అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే నేనే ఒక ఏఆర్సీ పెట్టినాను అనుకోండి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టినా. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంకు ఒకటికి 10,000 రూపాయలకు 10,000 రూపాయలు లోన్ ఇచ్చింది, ఊరికట్లా చెప్తున్నా. వీడు కట్టలేదు, అది ఎన్పిఏ డిక్లేర్గా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తా, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నా, అడుగుతా ఎంత వీడిది లోన్ అంటే 10,000 అంటే నేను నీకు 8,000 ఇస్తా అని చెప్పేస్తా. సో వీడికి 10,000 రావాల్సింది ఎంత వచ్చింది, 8,000. నష్టం అయింది, బట్ నష్టం తగ్గింది, 10,000 పోయేది కదా. సో 8,000 ఇచ్చి వీని దగ్గర నుంచి ఏదో ఒక పద్ధతిలో రికవరీ చేస్తారనమాట. సో ఈ విధంగా కంపెనీస్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి ఓకే తెరపైకి తెచ్చారు. అదేవిధంగా బ్యాడ్ బ్యాంక్. సో బ్యాడ్ బ్యాంక్ అంటే ఇదే అనమాట, ఎన్పిఎస్. ఓకే ఎన్పిఏలని బ్యాడ్ బ్యాంకులో తరలిస్తారు. సో అయితే ఇది ఇంకా బ్యాడ్ బ్యాంక్ని ఇప్పుడు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్గా మార్చారు. పూర్తి స్థాయిలో ఇంకా యాక్టివిటీస్ అనేవి
కావడం లేదు, రైట్? సో ఇవి మనకు ఓకే ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బేస్డ్ జనరల్ స్టడీస్ ఇష్యూస్, రైట్? సో దయచేసి వీడియో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి అభ్యర్థులందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలతో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి స్పెషల్ ఆఫర్స్ కేవలం మార్చి 30, 31, ఏప్రిల్ 1 3 రోజులు మాత్రమే. ఏపీడిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. డైలీ లైవ్ క్లాసెస్ ని రికార్డ్ చేసి మన యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా చూసే సదుపాయాన్ని కల్పిస్తూ కేవలం 3,999 రూపాయలకే ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నారు విత్ 9 బుక్స్ ఫ్రీ ప్యాకేజ్ తో. ఏపీడిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 2,999 రూపాయలకే వితౌట్ బుక్స్ అందిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ లైవ్ క్లాసెస్ ని మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు. ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు ఉగాది మరియు రంజాన్ సందర్భంగా కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2499కే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2,499 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీడిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ కి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలతో. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 40 days ప్లాన్ తో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. కావున ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ నిర్వహణ, ప్రతిరోజు ఎగ్జామినేషన్ అయిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా లేట్ చేయకోకుండా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. కేవలం 999 రూపాయలకే ఈ ప్యాకేజ్ అందిస్తున్నారు. ఏపీడిఎస్సి మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆర్యభట్ట 0 to హీరో మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించింది. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే త్వరపడండి. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు బాహుబలి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎగ్జామినేషన్ రిలేటెడ్ వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. కేవలం 999 రూపీస్కే 4 months వ్యాలిడిటీతో ఈ ప్యాకేజ్ అనేది మీకు అందిస్తున్నారు. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం మన పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో అరిస్టాటిల్ అనే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మీ ప్రిపరేషన్ ని మీరు మెరుగుపరచుకోవడానికి ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ కేవలం 599 రూపాయలకే అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం మన పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఒకే ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రూదర్ఫోర్డ్. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కేవలం 599 రూపాయలకే అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ.
ఏపీడీఎస్సీ, ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థుల కోసం మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ వర్క్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వర్క్ బుక్ 6000 పైగా ప్రాక్టీస్ బిట్స్ తో రూపొందించింది. ఈ బుక్ కేవలం 399 రూపాయలకే అందిస్తున్నారు. ప్రముఖ బుక్ షాప్స్ లో ఎక్కడైనా సరే ఈ బుక్ లభిస్తుంది. లేదు అంటే మన అఫీషియల్ వెబ్సైట్ www.sonlinebooks.com లో ఈ బుక్ అనేది లభిస్తుంది. ఏపీడీఎస్సీ, ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థుల కోసం మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు సోషల్ కంటెంట్ వర్క్ బుక్ అనేది రిలీజ్ చేశారు. ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం అండి. ఈ పుస్తకం కేవలం 399 రూపాయలకే అందిస్తున్నారు. ఈ పుస్తకంలో 6000 పైగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి రూపొందించడం జరిగింది. ఈ వర్క్ బుక్ అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లో కూడా లభిస్తుంది. అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ www.sonlinebooks.com లో కూడా లభిస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8070557777 9032064822. ఏపీ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది 45 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో మీకు ఫ్రీ రికార్డింగ్ క్లాసెస్ అండ్ మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం 599 రూపాయలకే లభిస్తుంది మన ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఇప్పుడే మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ ని పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఏపీ మరియు తెలంగాణ రీజనింగ్ అభ్యర్థులకు బైలింగ్వల్ క్లాసెస్ కేవలం 99 రూపాయలకే అందిస్తున్నారు విత్ 3 months వ్యాలిడిటీ. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం అర్థమెటిక్ కేవలం 99 రూపాయలకే బైలింగ్వల్ లాంగ్వేజెస్ లో అందిస్తున్నారు విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సీ, ఎస్జిటి 2025 అభ్యర్థుల కొరకు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారు కండక్ట్ చేస్తున్నారు. ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, డైలీ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కేవలం 3999 రూపాయలకే మీకు అందిస్తున్నారు విత్ 9 books ప్యాకేజ్. అండ్ ఈ లైవ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీరు మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూసే సదుపాయం కూడా ఈ ప్యాకేజ్ లో మీకు కల్పిస్తున్నారు. తెలంగాణ డిఎస్సీ, ఎస్జిటి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వితౌట్ బుక్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సీ, ఎస్జిటి అభ్యర్థుల కోసం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. అదే బ్రహ్మాస్త్రం టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండి. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు 75 డైలీ టెస్ట్లు ఉంటాయి, 10 డివిజనల్ టెస్ట్లు ఉంటాయి, 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కేవలం మీకు 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఎవ్రీడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ రిలేటెడ్ వీడియో కూడా మీకు ఎవ్రీడే అప్లోడ్ చేస్తారు. ఈ ఆఫర్స్ అన్ని కేవలం 3 రోజులు మాత్రమే, మార్చ్ 30, 31 అండ్ ఏప్రిల్ 1. ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8070557777 9032064822. మరింత సమాచారం కోసం మన ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఇప్పుడే ఫాలో చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.